కనబడతా ఉంది. ఇంకో మాట మాట్లాడతాడు డలమోతు చక్రవర్తి, ఒక ప్రాణం పోకుండా సమైక్యాంధ్ర సాధిస్తా అని మాట్లాడతాడు. ఒక ప్రాణం పోకుండా సమైక్యాంధ్ర సాధించేది ఉందయ్యా. 1000 మంది బిడ్డలను పొట్టలు పెట్టుకున్నారు ఆల్రెడీ మీరు. తెలంగాణ రాకుండా 1000 మంది బిడ్డలను పొట్టలు పెట్టుకున్నట్టు నరరూప రాక్షసులు, నరహంతకులు మీరు. ఒక పెద్ద మనిషి చెప్తాడు, ఒక వ్యక్తిని శారీరకంగా చంపినా మానసికంగా చంపినా అది హత్య అని చెప్పరు. తెలంగాణ ప్రజలను నోటికాడి ముద్ద డిసెంబర్ 9, 2009 నాడు కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసి తెలంగాణ చేస్తే నోటికాడి ముద్దను లాక్కపోయినప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు వేలాది మంది 1000 మంది బిడ్డలు దాదాపు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రతిసారి మీరు తెలంగాణ రాదు, తెలంగాణ అడ్డుకుంటామన్నప్పుడల్లా పిట్టలు రాలినట్టు తెలంగాణ బిడ్డలు రాలిపోయినారు. మళ్ళా మీరు ఇంకా కూడా ఒక చుక్క రక్తం చుక్క రాలకుంటారని మాట్లాడితే ఎంతవరకు న్యాయం అని చెప్పని మేము మాట్లాడుతా ఉన్నాం. రాష్ట్ర ఆవిర్భావం తెలుగు జాతి ఐక్యత కోసం, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం అంటే తెలుగు జాతి ఐక్యత కోసం అట. ఎవరు చెవుల పూలు పెడతా ఉన్నారు మీరు? మద్రాసు రాష్ట్రం నుంచి విభజించడం కోసం మీరు ఆంధ్ర ఏర్పడితే దాన్ని రాష్ట్ర ఆవిర్భావం తెలంగాణ జాతి ఐక్యత కోసం అని చెప్పని మీరు మాట్లాడితే ఎంతవరకు సమంజసం అని చెప్పని అంటున్నాం. అక్కడ ఉన్న ప్రజలను రెచ్చగొడుతూ మాట్లాడుతూ ఉన్నావే నలమోతు చక్రవర్తి, మేము దోపిడి దొంగలా, మీరంతా దోపిడి దొంగలా అని చెప్పని అట్లా రెచ్చగొట్టినావే నువ్వు. మీరు మీ నాయకులు దోపిడి దొంగలు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ఎప్పుడు కూడా సామాన్యమైన ఆంధ్ర ప్రజలను ఎప్పుడు కూడా తూలనాడలేదు, దూషించలేదు. వాస్తవానికి దోపిడి దొంగలు ఎవరే అంటే ఈరోజు భాష పేరు మీద బానిసలుగా పడి ఉండండి అని చెప్పని అధికారం అడ్డం పెట్టుకొని ఈరోజు ఆర్థిక అత్యాచారాలకు పాల్పడేటువంటి ఆంధ్ర నాయకులు మాత్రమే. ఇది మేమంటలే. ఫస్ట్ పోస్ట్ అనేటువంటి ఒక పత్రిక మన్ని మధ్య కాలంలోనే ఒక ఆర్టికల్ రాసింది, మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ జలయజ్ఞం అని చెప్పని. దాదాపు 90,000 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ను చేసినటువంటి ఒక పెద్దలు ఎవరే అంటే ఇవాళ తెలంగాణ ఇవ్వద్దు అన్నటువంటి ఒక పెద్దలే. మొత్తానికి మొత్తం కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలే, అంతా ఆంధ్ర ప్రాంతం నాయకులే. 1,00,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక కాంట్రాక్ట్లన్నీ కూడా ఒక నలుగురికే అత్తసుత్తు అమ్ముడు దానం చేసినట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి దానం చేసిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్ర నాయకుడు కాదా? తీసుకున్నటువంటి ఒక కాంట్రాక్టర్లు ఆంధ్ర నాయకులు కాదా? అడ్డదిడ్డంగా తీసుకున్నటువంటి వాళ్ళు దోపిడి దొంగలు కాదా అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మాది దోచుకపోయినరు అని అంటే మమ్మల్ని తప్పుపడతా ఉన్నారు. కానీ ఫస్ట్ పోస్ట్లో వచ్చినటువంటి ఒక మాటలు ఏమంటావు నలమోతు చక్రవర్తి అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు స్కామ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పని హైదరాబాద్ను మార్చినటువంటి ఒక ఘనత మీ ఆంధ్ర నాయకులది కాదా? అందులో పేరు పొందించిన ఒక 10 మంది నాయకుల పేర్లు ఎత్తున్నాయో అవన్నీ కూడా ఆంధ్ర నాయకులు కాదా అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. రెండవది, ఇంకొక పెద్ద మనిషి మాట్లాడినాడు, చలసాని శ్రీనివాస్, మేధావి, ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు. తెలుగు తల్లి దయ్యమా అని చెప్పని అంటున్నామని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు. తెలుగు తల్లి దయ్యమని మేము ఎప్పుడల్లా, కానీ తెలంగాణ తల్లినే తూలనాడినటువంటి ఒక దుర్మార్గమైన సంస్కృతి మీది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, అసలు తెలుగు తల్లి ఎప్పుడు పుట్టిందండి? తెలుగు తల్లి పుట్టింది తెలుగువారి, మా తమిళల యొక్క వారి యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా తెలుగు ఆంధ్రుల యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవటం కోసం పుట్టినటువంటి ఒక తల్లి తెలుగు తల్లి. మీ అస్తిత్వాన్ని కాపాడుకోవటం కోసం తెలుగు తల్లి పుడితేనేమో ఆమెను గౌరవించాలా? మరి మా అస్తిత్వాన్ని కాపాడుకోవటం కోసం పుట్టిన తెలంగాణ తల్లిని మీరు ఎందుకు గౌరవించరు? తెలంగాణ తల్లి ఎక్కడది అని చెప్పని మాట్లాడతారు. అసలు భాషకు తల్లి ఉన్న చరిత్ర ఎక్కడన్నా భారతదేశంలో ఉందా? భూమిని తల్లి అంటారు, కానీ భాషను తల్లి అన్నది ఎక్కడ లేదు. మీరు అన్నారు, మీ ఇష్టం. కానీ తెలుగు తల్లి పేరు మీద తెలంగాణ ప్రాంతాన్ని దోచే వాళ్లకు మద్దతుగా తెలుగు తల్లి నిలబడుతుందంటే మాత్రం ఆ తెలుగు తల్లిని కూడా తిరస్కరిస్తాం మేము. అదే మాట మేము అంటా ఉన్నాం. ఇవాళ తెలుగు తల్లి పేరు మీద, తెలుగు భాష పేరు మీద తెలంగాణపై ఆధిపత్యం చెలాయిస్తాం, తెలంగాణపై దోపిడీ చేస్తామంటే దాన్ని తప్పనిసరిగా మేము తిరగొడతాం. ఇవాళ కడుపులో పెట్టుకుంటామని చెప్పని తెలంగాణ ఉద్యమకారులు అంటే, రక్షణ ఉంటుందని అంటే మేమేం అనాథలమా అని చెప్పని మాట్లాడతారు. ఇది ఎక్కడ సంస్కారం చలసాని శ్రీనివాస్ గారు అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కనీసం సోదర భావాన్ని, సౌభ్రాతృత్వాన్ని కూడా అర్థం చేసుకోలేనటువంటి ఒక మూర్ఖత్వ పరాకాష్ఠకు మీరు చేరుకున్నారే అని చెప్పని ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. హైదరాబాద్ 1591 సంవత్సరం నుంచి హైదరాబాదు మొత్తం అంతా కూడా మా సొమ్ముతోటే కట్టిండ్రు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. భూమి పుట్టక పొంది నుండి కూడా హైదరాబాద్ మీదే అని చెప్పని చెప్పుకుంటే నష్టమైందని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఇంకొక మాట్లాడినారు ఆయన ప్రసంగంలో, దేవేందర్ గౌడ్ గారు ఎప్పుడో మాట్లాడినట. మరి ఆయన ఏం మాట్లాడిండో, ఎప్పుడు మాట్లాడిండో ఎవరికి తెలియదు, ఆయన ఒక్కడికే తెలుసు, మేధావికి. ఏమంటాడు? తెలంగాణ వాళ్లకు చదువు నేర్పినటువంటి వాళ్ళు
గుంటూరు కాకినాడ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే తెలంగాణ వాళ్ళు ఎవరు పాఠం చెప్పలేదు అని చెప్పని మాట్లాడతారు. అంటే తెలంగాణలో పంతులు లేరు, తెలంగాణలో టీచర్లు లేరు, కేవలం ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే మాకు పాఠం చెప్పిండ్రు, మమ్మల్ని సంస్కారవంతులు చేసిండ్రు, మమ్మల్ని విఘ్నులు చేసిండ్రని మాట్లాడితే ఇది మీ ఆధిపత్యానికి అహంకారానికి నిదర్శనం కాదా అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు సముద్ర తీరం అందరిది అని మాట్లాడతావు, కరెక్టేనా? సముద్ర తీరం అందరిదైతే సముద్ర తీరంలో ఎవడన్నా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ముదిరాజులో బెస్తలో ఎవరైనా పోయి చేపలు పట్టుకునేటువంటి పరిస్థితి ఉందా? సముద్రంలో జరుగుతున్నటువంటి ఒక కాంట్రాక్టులు పోర్ట్ టెండర్స్లో ఎవరైనా ఆ తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఉన్నారా? సముద్రం మీది, అది మీది అని చెప్పారంటే మీది మాదంటారేంది, మా అందరిది అని చెప్పని మాట్లాడేటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. అంబేద్కర్ గురించి కూడా చలసాని శ్రీనివాస్ గారు మాట్లాడినారు. హైదరాబాద్ అవిభక్త రాష్ట్రాన్ని చీల్చి ఆంధ్రానగరి, వరంగల్ పేరు ఓరుగల్ అని మనకు తెలుసు, కానీ చలసాని శ్రీనివాస్కి మాత్రం ఆంధ్రానగర్ అట. మరి అది ఎవరన్నారో ఎట్లన్నారో తెలియదు, కానీ వరంగల్ను ఆంధ్రానగర్ అని చెప్పారన్నారని మాట్లాడుతున్నారు. ఆంధ్రానగర్ని వరంగల్ను రాజధానిగా చేసి ఆంధ్రప్రదేశ్ ఏర్పరచాలా అని చెప్పని అప్పుడెప్పుడో అంబేద్కర్ అన్నారని చెప్పని మాట్లాడతారు. ఆఖరికి అంబేద్కర్ను కూడా అబద్ధాలలోకి గుంజేటువంటి రీతిలో చలసాని శ్రీనివాస్ మాట్లాడినాడు. ఇది ఆంధ్ర అబద్ధాల వేదికగా మారింది నిన్న మీటింగ్ అని చెప్పని మేము కోరుతా ఉన్నాం, తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక మాట మాట్లాడతాడు. 1956లో బలవంతంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే 57లో ఎన్నికలు జరిగితే ఒక్కడన్నా తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక తెలంగాణ వాదం మీద పోటీ చేసిండ్రా అంటాడు. మళ్ళీ ఇమీడియట్గా అంటాడు ఎవరు పోటీ చేయలేదంటాడు, పోటీ చేసినా కానీ 100 ఓట్లు కూడా రాలేదని చెప్పని మాట్లాడతాడు. నిన్ను నువ్వే కాంట్రడిక్ట్ చేసుకుంటా ఉన్నావు కదా చలసాని శ్రీనివాస్. పోటీ చేయలేదంటావు, చేసినా 100 ఓట్లు రాలేదంటావు. మరి ఏది నమ్మాలా? మొదటిది నమ్మాలా, రెండోది నమ్మాలా? ఆస్తులు లాక్కుంటామని చెప్పని కేసీఆర్ గారు అన్నారు అని చెప్పని మాట్లాడతారు. మీ మీడియా మీ వార్తలు మీ పేపర్లు మీరేం రాసినా కానీ అదే చెల్లుబాటు అవుతుందని చెప్పని భావనియంత్రణకు గురి చేసి మా మీద బురద తగిలితే ఎట్లా అని చెప్పని ఈరోజు చలసాని గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గ్యాస్ వస్తుంది అని చెప్పని మాట్లాడినట్టు దాని గురించి కూడా మాట్లాడినాడు. కేజీ బేసిన్లో ఉన్న గ్యాస్ను అంబానీ దోచుకపోయేందుకు వెసులుబాటు కల్పించినటువంటి ఒక నాయకులు ఆంధ్ర నాయకులు కాదా అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రిలయన్స్ అప్పనంగా మొత్తం కేజీ బేసిన్లో ఉన్న గ్యాస్ను గుజరాత్కు దోచుకుపోయేటువంటి రీతిలో వ్యవహరించింది చంద్రబాబు నాయుడు కాదా? మీ ఆంధ్ర ప్రాంత నాయకులు కాదా? ఆ రకమైనటువంటి అగ్రిమెంట్లు చేసినటువంటిది ఆంధ్ర నాయకులు కాదా అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గురువింద సామెత గుర్తుకొస్తుంది. మాకు హైదరాబాద్లో రక్షణ లేదు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. పరిటాల రవెవరు, సూరి ఎవరు, భానుకిరణ్ ఎవరు, సత్యవత్ ఎవరు, వీళ్ళంతా ఎవరు? భూ కబ్జాదారులు. ఈ భూ కబ్జాదారుల నుండి తెలంగాణ ప్రాంత ప్రజలు కాదు, సామాన్యమైనటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళకు కూడా రక్షణ లేదు. మీ భూ కబ్జా కోరలు, మీ దళారుల యొక్క నుంచి ఈరోజు తెలంగాణ ప్రజలకు కానీ ఆంధ్ర ప్రజలకు కానీ రక్షణ లేకుండా పోతే తెలంగాణ ఏర్పడితే మాకు రక్షణ లేదనంటే ఇది గురువింద సామెత కాదా అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంకొక విషయం మాట్లాడతాడు. నిరుద్యోగుల జీవితాలతో తెలంగాణ ఉద్యమం చిలగాటలాడుతూ 1,00,000 ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ వస్తే మేము అబద్ధం ఆడుతున్నామని చెప్పని మాట్లాడతాడు. మళ్ళీ అదే మాట్లాడుతూ ఇంకొక మాట అంటాడు. కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడట 1,00,000 ఉద్యోగాలు ఎట్లొస్తాయి, ఉన్న ఉద్యోగాలు 1000 ఉద్యోగాలు ఉంటే 1,00,000 ఉద్యోగాలు ఎట్లొస్తాయి అని చెప్పని కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడట. మరి మేము కూడా అంటున్నాం కదా అదే మాట. ఆంధ్ర ప్రజలకు తెలంగాణ వస్తే ఉద్యోగాలు ఎట్లా పోతాయి? మరి ఉన్నదే 1000 ఉద్యోగాలని మీరే చెప్తారు. ఆ 1000 ఉద్యోగాలలో మళ్ళీ ఉద్యోగాలు పోతే ఆంధ్ర ప్రజలకు ఉద్యోగాలు పోతాయి అని చెప్పని ఎట్లా అంటారు అని చెప్పని మేము మాట్లాడుతూ ఉన్నాం. మీరు సూటిగా ఒకటే ప్రశ్న ఇస్తా ఉన్నాం మేము చలసాని శ్రీనివాస్ కానీ మిగతా పెద్దలందరికీ కూడా. సీమాంధ్ర ప్రజలు హైదరాబాద్లోకి రానివ్వరు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. రేపు తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్ ఏమైనా పాలస్తీన్ అవుతుందా? తెలంగాణ ఏర్పడితే ఇదే మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమైనా తాలిబన్లుగా మారుతారా? రాజ్యాంగంలో ఏమైనా పెనుమార్పులు వచ్చేసి ఆంధ్ర వాళ్ళని ఎవరిని కూడా హైదరాబాద్కు రానియకుండా ఏమైనా చట్టం వస్తుందా అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. రెండవ ప్రశ్న, నీళ్లు రావు అని చెప్పని ఎప్పటికీ చలసాని శ్రీనివాస్ గారు అంటా ఉన్నారు. నిన్న కూడా మీటింగ్లో మాట్లాడినారు. సూటిగా ఒక ప్రశ్న ఇస్తా ఉన్నాం. నిన్నటిదాకా ఏం చెప్పినారు మీరు? తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టుల నిర్మాణం జరగకపోవటానికి, తెలంగాణ ప్రాంతంలో ఇరిగేషన్ ఫెసిలిటీస్ పెరగకపోవటానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న భూమి హైయర్ ప్లాటోలో ఉన్నది, ఎత్తు ప్రాంతంలో ఉన్నది కాబట్టి ఇక్కడ మేము సాగునీరు ఇవ్వలేకపోతున్నాం, ప్రాజెక్టులు కట్టలేకపోతున్నాం అని చెప్పని చెప్తున్నారు. మరి రేపు తెలంగాణ ఏర్పడితే ఎత్తుగా ఉన్న ప్రాంతం ఎత్తుగానే ఉంటుంది కదా,
భూమి ఏమైనా బద్దలైపోయిన తెలంగాణ ప్రాంతంలో ఉన్న భూమి అంతా కూడా కుంగిపోతుందా అని చెప్పని మేము చలసాని శ్రీనివాస్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. అబద్ధాల పునాదుల మీద లేనిపోని అపోహలు సృష్టించి సమైక్యవాద ఉద్యమాన్ని నడుపుతూ అటు తెలంగాణ ప్రజలను అటు ఆంధ్ర ప్రజలను కన్ఫ్యూజ్ చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు ఓట్లు కావాలా, సీట్లు కావాలంటే మీరు దండుకోండి, కానీ దానికోసం తెలంగాణకు గండి కొట్టే విధంగా, ఆంధ్ర ప్రజలకు లేనిపోని అపోహలు కలగజేసే విధంగా మాట్లాడటం న్యాయం కాదు అని చెప్పని మేము మాట్లాడుతూ ఉన్నాం. జంధ్యాల రవిశంకర్ పేరు మోసిన లాయర్, ఆయన లాయరో లయ్యరో అర్థం కావట్లేదు నిన్న మాట్లాడిన మాటలు. హీ లుక్ లైక్ ఎ లయర్. హైదరాబాద్లో సెకండ్ క్లాస్ సిటిజన్స్గా బతకాలట తెలంగాణ వస్తే. చీమలు పెట్టిన పుట్టలో పాములు దొచ్చునన్నట్టుగా బంజారా హిల్స్ అనేటువంటిది బంజర్ల భూమి. ఇవాళ బంజారా హిల్స్లో సెకండ్ క్లాస్ సిటిజన్స్గా బతుకుతున్నది ఎవడు? తెలంగాణ బిడ్డలు. బంజర్లనేమో మొత్తం మీరు స్లమ్స్కు బలి చేసి ఒక్కొక్కటి 2 ఎకరాలు 3 ఎకరాల్లో ఇండ్లు కట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలను బంజర్లనేమో సెకండ్ క్లాస్ సిటిజన్స్గా కన్వర్ట్ చేసి మీరు మళ్ళీ రేపు తెలంగాణ వస్తే సెకండ్ క్లాస్ సిటిజన్స్గా మారుతామంటే ఇది ఎక్కడ వరకు న్యాయం అని చెప్పని అంటా ఉన్నాం. మా భూములను కొనుక్కొని 25,000 ఎకరం 1,000 రూపాయలకు ఎకరం మా భూములను కొనుక్కొని మా భూస్వాములనే మీరు మీ దగ్గర పాలేర్లుగా మార్చుకున్నారే ఫామ్ హౌస్ల పేరు మీద రంగారెడ్డి మొత్తం పరిసర ప్రాంతాల్లో. ఎవడు సెకండ్ క్లాస్ సిటిజన్గా మారిండు? రేపు తెలంగాణ ఏర్పడితే మీ ఫామ్ హౌస్లు ఏమైనా పోతాయా? లేకపోతే మీ భూములు ఏమైనా పోతాయా? ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? చట్టం తెలిసినటువంటి ఒక జంధ్యాల రవిశంకర్ గారు అని చెప్పని మేము మాట్లాడుతూ ఉన్నాం. ప్రభుత్వాన్ని పడగొట్టండి బిల్ ఎట్లా వస్తుందని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు. హక్కులను పరిరక్షించడం కోసం పనిచేసే అడ్వకేట్గా ప్రభుత్వాన్ని కూల్చేయండి బిల్ ఎట్లా వస్తుంది తెలంగాణ కోసం అని మాట్లాడితే ఇది బ్లాక్మెయిల్ టాక్టిక్ కాదా అని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రకంగా అబద్ధాల పునాదుల మీద మొత్తం తెలంగాణ ప్రజలపై, తెలంగాణ ఉద్యమ నాయకత్వంపై అవాకులు చెవాకులు పేలుతూ జరిగినటువంటి మీటింగ్ అంతా కూడా కేవలం అశోక్ బాబును నాయకుడిగా నెలకొల్పడం కోసం, తెలంగాణ ఉద్యమంపై విషం జిమ్మడం కోసం, ఆంధ్ర ఆధిపత్యాన్ని అహంకారాన్ని ప్రదర్శన కోసం మాత్రమే చేసినట్టుగా భావిస్తా ఉన్నాము. కనీసం ఇకనైనా మేము అడుగుతా ఉన్నాం, మీరు నిజంగా మేధావులు అయితే కేసీఆర్ గారు అన్నట్టుగా మేధావులు లేరా అని ప్రశ్నించక నిజంగా సమాధానం ఉంటే మీ సమస్యలు ఏందో చెప్పండి. దానికి సమాధానం చెప్పడానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. సమస్యలు చెప్పమంటే రెచ్చగొట్టి మాట్లాడతారేమయ్యా, నాకు అర్థం కాదు. ఇది ఎంతవరకు న్యాయమో? మీ స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం 2 ప్రాంత ప్రజలను శాశ్వతంగా దాయదులుగా మారుస్తారా అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నిన్నెవరో కుమార్ చౌదరి ఒక ఆయన డాష్ మీద మాట్లాడుతూ ఉన్నాడు. మందు ఇందు అని మాట్లాడుతున్నాడు. డాష్ మీదనే మందు దాకా వచ్చి మాట్లాడినట్టున్నారు నిన్న మీటింగ్లో. వాస్తవానికి మీరు ఆయన క్లిప్పింగ్ యూట్యూబ్లో కనబడుతుంది, చూడండి. నోరు తిరుగుతలే కుమార్ చౌదరి అనుకుంటా, నోరు తిరుగుతలేదు, తప్పు మాట్లాడుతూ ఉన్నాడు. మందు కొట్టొచ్చి వేదిక మీదకి వచ్చి మాట్లాడినట్టుగా ఉంది తప్ప ఇంకోటి ఏమి లేదు. దొర అని మాట్లాడుతున్నాడు. ఎవడా దొర? ఇక్కడ దొర అంటే భూములు ఉన్నటువంటి వాడు. ఇవాళ హైదరాబాద్ ఒక్కొక్క 4 ఎకరాలు 5 ఎకరాల్లో బంజారా హిల్స్లో భూములు కట్టుకున్నవాడు దొరనా? లేకపోతే తెలంగాణ బిడ్డలు 100 గజాలను కూడా ఇల్లు లేకుండా 1,500 స్క్వేర్ ఫీట్ల ఫ్లాట్లలో ఉన్నటువంటి వాడు దొరనా అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ నయా దొరలే తెలంగాణలో దొరలు పోయినరు, దొరరికం పోయినాయి, భూములు పోయినాయి, భూస్వాములు పోయినరు. నయా దొరలు వచ్చింది మీ ఆంధ్ర నాయకులైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. 100 ఎకరాలు, ఎవడికి చూడు 100 ఎకరాలు ఫామ్ హౌస్ల పేరు మీద భూములే, ఇండస్ట్రీల పేరు మీద భూములే, 1000 ఎకరాలు 100 ఎకరాలు ఆక్యుపై చేసినటువంటి వాళ్ళు దొరలా? లేకపోతే ఈరోజు 100 గజాల భూమి లేకుండా అల్లాడిపోతున్న తెలంగాణ బిడ్డలు దొరలా అని చెప్పని మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈ రకంగా చిల్లర మాటలు మాట్లాడే వేదిక అది సమైక్యవాద వేదిక కాదు, అది పూర్తిగా కూడా ఆంధ్ర ఆధిపత్య వేదిక. ఈ రకమైనటువంటి మాటల వల్ల 2 ప్రాంతాల ప్రజలు శాశ్వతంగా శత్రువులుగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. మేము మరొక్కసారి మీరు విజ్ఞతతో ఆలోచించండి. నిజమైన మేధావులు ఎవరైనా ఉంటే దయచేసి ముందుకు రండి, సమస్యలేందో చెప్పండి. కానీ తెలంగాణకు అడ్డుపడే ప్రయత్నం చేస్తే మాత్రం తప్పనిసరిగా జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరికలు చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.